సివిల్ స్కోర్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి ఒక రకమైన గ్రేడ్ లాంటిది. దీన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ లెక్కిస్తుంది. దీనికోసం మనం తీసుకున్న రుణాలు, వాటిని మనం ఎలా నిర్వహిస్తున్నాం అనే డేటాను సేకరిస్తుంది. అలాగే మరికొన్ని ఆర్థిక అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది. ఆ సమాచారం ఆధారంగా క్రెడిట్ స్కోర్ను లెక్కిస్తుంది. దాన్నే సివిల్ స్కోర్ అని కూడా అంటారు. ఈ స్కోర్ అధికంగా ఉంటే బ్యాంకులు త్వరగా రుణాలు మంజూరు చేస్తాయి. ఇవి తక్కువగా ఉంటే మాత్రం లోన్ రావడం కష్టమవుతుంది. కొన్నిసార్లు క్రెడిట్ కార్డు అందుకోవడం కూడా కష్టంగా మారుతూ ఉంటుంది. సివిల్ స్కోర్ను ఎలా లెక్కిస్తారంటే, సివిల్ స్కోర్ని లెక్కించడానికి అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. సివిల్ నివేదికలో ఉన్న క్రెడిట్ చరిత్రను అనుసరించడమే కాకుండా గత 36 నెలల్లో క్రెడిట్ ప్రొఫైల్ను అందులో గృహ రుణాలు, క్రెడిట్ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్ వంటి వాటిని పరిశీలిస్తారు. అన్ని రకాల రుణాల చెల్లింపుల చరిత్రను చూసి క్రెడిట్ లిమిట్లో ఎంత శాతం ఉపయోగిస్తున్నారు అనేది గమనించి వాటి ఆధారంగా సివిల్ స్కోర్ను లెక్కిస్తారు. సివిల్ స్కోర్ ఎంత ఉండాలి? క్రెడిట్ రిపోర్ట్ మీద కనిపించే 3 అంకెల సంఖ్యలో మీ సివిల్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఈ స్కోర్ ఉంటుంది. 681కి తక్కువ హెల్ప్ అవసరం. 681 నుంచి 730 యావరేజ్. 731 నుంచి 770 పేర్. 771 నుంచి 790 గుడ్. 790కి పైన ఎక్సలెంట్ అట. సివిల్ స్కోర్ గురించి ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ కూడా చెప్పబడ్డాయి. రాత్రి 12 దాటింది.